జీవామృతం ఫిల్టర్ చేయడం కోసం మేము ఈ 2 డ్రమ్ములను తీసుకొని సో వాటికి ఒక అడుగు పైకి ఒక హోల్ చేసుకోవడం జరిగింది. 2 డ్రమ్ములకి ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. ఈ రెండిటికి మధ్యలో మనము జాయింట్ వేసేసుకొని దానికి గేట్ వాల్ పెట్టుకోవడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి జీవామృతం తయారైన తర్వాత ఒక 3-4 రోజులకి మొత్తం స్లరీ అంతా అడుగుకి వెళ్ళిపోతుంది. సో మనం అడుగు పైన మనం హోల్ చేసాం కాబట్టి ఇది పైన ఉండే వాటర్ జీవామృతం అంతా మనకి డ్రిప్కి ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే స్లరీని మొత్తం మనం బయట పంపించడానికి కోసం అడుగు భాగాన దీనికి ఒక హోల్, దానికి ఒక హోల్ డ్రమ్కి చేసుకొని మనము డ్రమ్ నిండా వాటర్ పెట్టేసి ఆ క్యాప్ తీసేస్తే, ఏదైతే గేట్ వాల్ తిప్పేస్తే మనకి స్లరీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇలాగ మనము ఒక్కరే, మనకి ఇద్దరు ఫిల్టర్ చేసుకోవడానికి ఇద్దరు మనుషులు అవసరం లేకుండా మనం ఒక్కరే ఈ ఫిల్టర్ వల్ల ఈ ఫిల్టరేషన్ వల్ల మనము జీవామృతం అనేది మొక్కలకి పారించుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఈ జీవామృతం ఫిల్టరేషన్ అనేది చాలా కష్టంగా ఉంది. అలాగే హెవీ పెద్ద మిషన్లు కూడా ఉన్నాయి. ట్యాంకర్స్ కానీ ఫిల్టరేషన్ చేసుకోవడానికి. బట్ అంత ఖర్చు లేకోకుండా సింపుల్గా ఈజీ మెథడ్లో తక్కువ ఖర్చులో మేము దీన్ని తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక్క మనిషి అయినా కూడా దీని జీవామృతం అనేది మనము అన్ని మొక్కలకు పారించుకోవడానికి చాలా ఈజీగా ఉంది. థ్యాంక్ యూ.